పాయింట్ వాళ్ళు మాట్లాడేవాళ్ళు అప్పుడు ఎట్లా మోసం చేస్తున్నాడు అనేది అది అయిపోయింది. అక్కడ ఎట్లయితే మోసం చేస్తున్నారో ఇప్పుడు రేపు పొద్దున లాటరీ గురించి అదే చెప్తారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం పెడతంటే ఎంతమంది లబ్ధిదారులు రూపాయి పోతే పోయింది అనుకుంటారు. మనం వద్దన్నా సరే ఆన్లైన్లో ఇక వాళ్ళ పేపర్లు వచ్చేస్తాయి, వాళ్ళ టీవీలు వచ్చేస్తాయి. ప్రభుత్వానికి ఆదాయం సంపాదించాడు ఇప్పుడు ఏంటంటే తప్పు ఇందులో. కొంతమంది కోటీశ్వర్లైన లాటరీ కావాలంటే లాటరీలో ఎవడెవడు బాగుపడ్డాడో అయ్యేస్తారు వాళ్ళ జీవితాలు వాళ్ళ ఇంటర్వ్యూలో అవి ఫోకస్ చేయడం బిగించేస్తారు. మళ్ళీ మానసికంగా ఎలాగ ఎదవల్ని చేయాలో వాళ్ళకి బాగా తెలుసాలి. చేతిలో ఉన్న మీడియా ఎకో సిస్టమ్ సంపద సృష్టి అనేది ఇంకా ప్రజల నుంచే తీసుకోవాలనుకుంటున్నారు. ఇది ఒక కొత్త ఆలోచన చేస్తుందా సార్ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా? ఇది నిజమైతే మాత్రం తప్పు, నిజమైతే అంటున్నాను. ఎందుకంటే అది సాక్షి రాసింది, ఇంకా ధృవీకరణ కాని మాట. అదే అంటే ఒకట్లేండి, మొన్న కూడా సాక్షి ఈ లెక్కర్ గురించి 10% 10 రూపాయలు పెంచారని రాసింది, ఇమీడియట్ గా వాళ్ళు జియో విడుదల చేస్తారు, ఇవాళ వచ్చేసింది. అంటే ముందు రాస్తుందంటే అది నిజం అవుతున్నాయి. ఆ యాంగిల్లో చూసుకున్నాడు. ఒకవేళ అయితే ఏంటి అనేది ఇక్కడ పెద్ద చర్చ. అంతే. రైట్ చూద్దాం. మొత్తం నిజంగా లాటరీ అనేది చట్టబద్ధత కాబోతోంది ఆంధ్రప్రదేశ్లో. ఇది సంపద సృష్టి రాష్ట్ర ప్రభుత్వానికి అని అనుకుంటే ఎంతమంది జీవితాలు రోడ్డున పడబోతున్నాయి, ఇది మాత్రం ఖచ్చితంగా సమాధానం చెప్పుకుంటుందా ప్రభుత్వం రేపొద్దున ప్రజలకి.
టీడీపీ జనసేనకి కొంతమంది పారిశ్రామికవేత్తలకు కానీ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇంతకుముందు ఇప్పుడు ఖాళీ అవ్వబోతున్న పరిమళ నత్వాని సీటు కానీ ఇవన్నీ కూడా. ఇప్పుడు ఇదొక టఫ్ సిచ్యువేషన్ 3 పార్టీలకి ఏమన్నా, లేదంటే సమంగా పంచుకుంటారు?